70 రోజుల తర్వాత ఒమన్ నుంచి భారత్ కు మహిళా మృతదేహం చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన మహిళ డిసెంబర్ 4న ఒమన్లో మృతి చెందారు. ఉపాధి కోసం ఆమె గత నవంబర్లోనే ఒమన్ వెళ్లారు. అక్కడ ఏజెంట్ ఎయిర్పోర్ట్ లో వదిలేశారని ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో ఆమె మృతి చెందారు. ఐటీడీపీ నాయకులు ఆర్థిక సాయంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఒమన్ పంపిన ఉండిలోని ఏజెంట్ ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళన చేపట్టింది. ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. న్యాయం చేయాలని ఆమె కుమార్తె కోరారు. ప్రస్తుతం ఏజెంట్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరిగ్గా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ఆవిడ మాట లేదు చూపు లేదండి. తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. ఒక నైట్ పగలున్నది ఆవిడ చనిపోయారండి. చనిపోయారన్న సంగతి కూడా ఈవిడ ఏజెంట్ గారు ఫోన్ చేసి చెప్పిందండి నాకు. అమ్మ పాప మీ అమ్మగారు చనిపోయారంట అని చెప్పేసి. నేను అన్నానండి, మీరు ముందు నుంచి పట్టించుకుంటే ఈ పరిస్థితి రాకపోను కదా అని. ఈవిడ అన్నదండి, సరే అమ్మ మంచికో చెడుకో మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి నేను రప్పించే బాధ్యత నాది అని చెప్పేసి అన్నారండి. ఇది ఇప్పుడు మా అమ్మగారు డిసెంబర్ 4వ తారీఖున చనిపోయారండి. ఇది 3 నెలలు జరుగుతుందండి. ఇంతవరకు కూడా మా అమ్మగారిని పట్టించుకోలేదండి. అక్కడ మనిషిని తీసుకెళ్లేదు. ఎంబీసీ కూడా మా అమ్మగారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. అలా మార్చిలో పడేసి అలా ఉంచారండి.